ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు యొక్క పాత్ర, ఉపయోగాల గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ డి కుమారస్వామి గారు తెలియజేసిన వివరాలు. రైతులందరికీ నమస్కారాలు. కృత్రిమ మేధస్సు అనగా మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు. అందుకే దీనిని కృత్రిమ మేధస్సు అంటారు. యంత్రాలు వాటికి ఇవ్వబడిన డేటాని, అలాగే ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి. అలాగే ఇవ్వబడిన పనులను నెరవేరుస్తాయి. ఈ పనులను భౌతికమైనవి కావచ్చు, విశ్లేషించి పరిష్కారం చూపడం కావచ్చు, లేదా సమాచారాన్ని వర్గీకరించడం కూడా కావచ్చు. ఈ కృత్రిమ మేధస్సు సాంకేతికతలో ఒక నిర్ణీతమైన పనిని చేసేలాగా కంప్యూటర్లకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందుకు అవసరమైన డేటాని మనం కంప్యూటర్లకి అందించవలసి ఉంటుంది. ఈ డేటా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఖచ్చితమైన ఫలితం మనం ఆశించవచ్చు. కొన్ని హాలీవుడ్ మూవీస్లో చూపించిన విధంగా ఒక రోబో తయారు చేసిన తర్వాత ఆ రోబోకి ఈ కృత్రిమ మేధస్సును జోడించడం వల్ల ఆ రోబో తనలాంటి అనేక రోబోలను తయారు చేయడం మనం కొన్ని సినిమాల్లో చూడవచ్చు. సో అదేవిధంగా ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగించి వివిధ రకాల కార్యకలాపాలు చేసుకోవడానికి, దానికి సంబంధించిన ఆ యంత్రాలే వాటి అంతటా అవే నిర్ణయం తీసుకొని ఆలోచించి క్షేత్రస్థాయిలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కృత్రిమ మేధస్సు అనే పదాన్ని మొదటిసారిగా 1956లో ప్రొఫెసర్ జాన్ మెక్కార్థీ గారు డార్త్మౌత్ అనే ఒక సదస్సులో ఈ పదం మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఈ కృత్రిమ మేధస్సు ఉపయోగించడంలో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మరియు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే విధానాలు ఉంటాయి. ఈ కృత్రిమ మేధస్సును ప్రధానంగా వైద్య రంగం, విద్యారంగం, రవాణా రంగం, బ్యాంకింగ్ రంగం మరియు ఇతర సేవా రంగాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాలను కనిపెట్టడం, ప్రజల భద్రతకు సంబంధించిన కార్యకలాపాలు, అలాగే సామాజిక మాధ్యమాల వంటి రంగంలో ఉపయోగించడం జరుగుతుంది. ఇది వ్యవసాయ రంగంలో కూడా విరివిగా ఇప్పటికే ఉపయోగించడం జరుగుతుంది. ఇక వ్యవసాయ రంగంలో ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగించే విధానాలు చూసినట్టయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండానే వాటంతట అవే నాట్లు వేయడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, కోతలు కోయడం, కోసిన దిగుబడిని వర్గీకరించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ప్యాకింగ్ కోసం సహాయం చేయడం జరుగుతుంది. ఇక చిన్నపాటి డ్రోన్లు వంటివి పైనుండి పర్యవేక్షించడం, క్రిమి సంహారక మందులను చల్లడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అదే హైడ్రోఫోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ లాంటి వ్యవసాయ పద్ధతుల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు పూర్తి స్థాయిలో ఈ కృత్రిమ మేధస్సు ద్వారానే జరుగుతున్నాయి. అలాగే మేతకు వెళ్లే పశువులకు వాటి చెవుల వెనుకాల అమర్చిన GPS తో కూడిన ఈ కృత్రిమ మేధస్సు పరికరాలతో వాటి కదలికలను, అవి ఎంత మేత తినడం జరిగింది, ఎంత మేత లభ్యత ఉంది, పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మొదలైనవి ఇంటి నుండే తెలుసుకోవచ్చు. మన దేశంలో ఈ కృత్రిమ మేధస్సు సాయంతో తయారు చేసిన కిసాన్ సువిధ లాంటి ప్రత్యేకమైన యాప్స్ రైతులకు సేవలు అందిస్తున్నాయి. ఈ యాప్స్ ద్వారా వాతావరణ సూచనలు ఇవ్వడం, వేసిన పంటకు ఎప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలియజేయడం, తెగుళ్ల గురించి హెచ్చరించడం, పంట అమ్ముకోవడానికి కావలసిన సమాచారం మరియు ఇతర మార్కెటింగ్ సహాయాలు అందించడం కూడా జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. తగిన సాంకేతికత మరియు మౌలిక వసతులు లేనందున దేశంలో ఏటా పెద్ద ఎత్తున పంట వృధా అవుతుంది. ఈ సమస్యలు పరిష్కరించి సగటు దిగుబడిని మరింత పెంచడానికి ప్రభుత్వం ఇటీవలే ప్రధాన సంస్థలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. కృత్రిమ మేధస్సు ఉపయోగించి చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో దిగుబడులు దాదాపు గత ఏడాది కన్నా 30% పెరిగినట్లు నీతి ఆయోగ్ స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ కృత్రిమ మేధస్సు అభివృద్ధి మరియు వినియోగం కోసం భారత ప్రభుత్వం 2018 జూన్లో
నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫర్ ఆల్ అనే విధానాన్ని రూపొందించడం జరిగింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను నీతి ఆయోగ్ విడుదల చేసింది. వీటి ప్రకారం దేశంలోని 5 రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని నిర్దేశించడం జరిగింది. ఆ రంగాలు: మొదటిది ఆరోగ్య రంగం, 2 వ్యవసాయ రంగం, 3 విద్యా రంగం, 4 పట్టణాలకు అవసరమైన స్మార్ట్ సిటీ మౌలిక వసతులు, అలాగే 5వది రవాణా రంగం. ఈ కృత్రిమ మేధస్సు ప్రకారం దేశంలో కృత్రిమ మేధ అభివృద్ధికి కోర్స్ అనగా క్రియేషన్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా కృత్రిమ మేధస్సు కోసం అత్యున్నత పరిశోధన కేంద్రాల ఏర్పాటు చేయడం, తద్వారా అకాడమిక్ రీసెర్చ్ హబ్లని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 2019 మార్చిలో నీతి ఆయోగ్ వారు ఐరావత్ అనే క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనివల్ల కృత్రిమ మేధస్సు పైన పరిశోధనలు, భారీ స్థాయిలో వినియోగదారులకు సేవలందించడానికి కావలసిన మద్దతు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కృత్రిమ మేధస్సు వల్ల వ్యవసాయ రంగంలో ప్రధానమైన ఉపయోగాలు గమనించినట్లయితే, మొదటగా ఒకేసారి అనేక పనులను అతి తక్కువ మానవ వనరుల సహాయంతో చేయగలగడం. ఉదాహరణకు, ఒకే వ్యక్తి పంట క్షేత్రానికి సంబంధించిన వివిధ యాజమాన్య పనులు చేయగలరు. అనగా ఒకేసారి పంటకు సంబంధించిన ఉష్ణోగ్రత, తేమ స్థాయి, అలాగే చీడపీడలకు సంబంధించిన సమాచారము మొదలైన అనేక సమాచారాన్ని ఒకే సమయంలో సేకరిస్తూ తదనుగుణంగా చర్యలు చేపట్టడానికి ఈ కృత్రిమ మేధస్సు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే సహజ వనరుల వృధాని దాదాపు 100% నిరోధించడానికి సాధ్యమవుతుంది. ఉదాహరణ, ఎరువులు, నీరు, విద్యుత్తు మొదలైనవి సరైన పాలలో ఎంత అవసరం ఉంటే పంటకి అంతే ఉపయోగిస్తూ మనము స్థూలంగా దేశ స్థాయిలో కూడా వాటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా మనము విదేశీ దిగుమతులు తగ్గించగలుగుతాము. అలాగే విదేశీ మారక నిల్వలు కూడా మనం కోల్పోకుండా ఉండగలుగుతాము. అలాగే వ్యవసాయ రంగంలో నిపుణుల కొరతను సమస్య తీవ్రంగా ఉంది ఇప్పటికీ మన దేశంలో. ఈ సమస్యను అతి తక్కువ ఖర్చుతో అధిగమించడానికి మనకు ఈ కృత్రిమ మేధస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణ, ఖరీదైన మానవ వనరులకు బదులు మనము కృత్రిమ మేధస్సుకు సంబంధించిన పరికరాలతో రైతులకు కావలసిన సమాచారము 24 గంటలు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంచడానికి వీలవుతుంది. అలాగే ఉన్నత విద్యావంతులైన యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడవచ్చును. కాబట్టి మనము కృత్రిమ మేధస్సు ఉపయోగించి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనము వనరులను అతి తక్కువ వనరులతో అతి ఎక్కువ అభివృద్ధి సాధించడానికి ఈ నూతన శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా మన దేశ రైతులు, మన రాష్ట్ర రైతులు కూడా ప్రపంచ స్థాయి రైతులతో పోటీ పడడానికి వీలవుతుంది. అలాగే దీనికి సంబంధించి రైతులు మరింత సమాచారం కోసం వారి స్థానికంగా ఉన్న ఆదర్శ రైతులను కలవడము, వారి ద్వారా సమాచారాన్ని పొందడము, సమీపంలో జరిగే శాస్త్ర సాంకేతిక వ్యవసాయ ప్రదర్శనలను సందర్శించడము, అక్కడ నిపుణులతో చర్చించడము, అలాగే ఈ కృత్రిమ మేధస్సు ద్వారా మనము ఇంకా ఏ యంత్రాలను ఉపయోగించవచ్చు, ఏ యంత్రాలలో ఉపయోగించడంలో ఈ కృత్రిమ మేధస్సు దోహదపడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అలాగే దీంతోపాటు రైతులు వ్యవసాయ సమాచారానికి సంబంధించిన వారపత్రికలు, మాసపత్రికలని మన స్థానిక భాషలలో ప్రచురితమయ్యే ఈ పత్రికలను మరింతగా క్షుణ్ణంగా చదవడం ద్వారా నూతన పోకడలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రైతులు తమకు దగ్గరలోని కేవీకేలు కానీ మరియు ఇతర వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ కేంద్రాలు సందర్శించి మరింత సమాచారం పొందవచ్చు. ప్రభుత్వం సబ్సిడీలకు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ మరియు ఈ కృత్రిమ మేధస్సు అమలు కోసం ఏ సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి, దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం యొక్క వెబ్సైట్లలో కానీ స్థానిక వ్యవసాయ అధికారుల ద్వారా కానీ మనం పొందవచ్చు. తద్వారా భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను శాస్త్ర సాంకేతికత ద్వారానే రైతాంగం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దోహదం చేస్తుంది. అలాగే మన దేశ సామాజిక భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటూనే ఈ కృత్రిమ మేధస్సు లాంటి నూతన శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఎంతో అవసరం. అప్పుడే మన దేశ సగటు రైతు ప్రపంచ విపణి యొక్క పోటీలో తట్టుకుని నిలబడగలుగుతాడు. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు యొక్క పాత్ర, ఉపయోగాల గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ డి కుమారస్వామి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నీటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా ఆడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నేటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా ఆడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నేటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా పవలు రేగి పాటు పడే పేదవారి కష్టానికి ఫలితమిచ్చు పంట తల్లి బొమ్మ నీకు దీపమెట్టి దండమిడుదుమమ్మ నీకు దీపమెట్టి దండమిడుదుమమ్మ ఆడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నేటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా సంకురేత్రి సమయంలో చలి మంటలు వేద్దామోయ్ సజ్జన్నం మూట గట్టి పోదా సజ్జన్నం మూట గట్టి పోదా ఓహో సంతలోన వింతలన్నీ చూద్దా సంతలోన వింతలన్నీ చూద్దా ఆడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నేటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా పిల్ల పాపలందరికీ పెడదామా తాయిలం పేరంటాళ్ళను పిలిచి ఇద్దామా తాంబూలం పేరంటాళ్ళను పిలిచి ఇద్దామా తాంబూలం పిల్ల పాపలందరికీ పెడదామా తాయిలం పేరంటాళ్ళను పిలిచి ఇద్దామా తాంబూలం పాతరలో ధాన్యమంత బంగారుగా మారురా పాతరలో ధాన్యమంత బంగారుగా మారురా అందరికీ భాగమిచ్చి పండుగ చేదామురా అందరికీ భాగమిచ్చి పండుగ చేదామురా ఆడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నేటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా ఆడబోయి రైతన్న ఆడబోయి మాయన్న పంటలింటికొచ్చే నేటి పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగా కార్యక్రమంలో ఇప్పుడు వినండి వానాకాలపు వరి సాగుకు అనువైన రకాలు మరియు వివిధ పద్ధతుల ద్వారా వరి సాగు గురించి పరిచయ కార్యక్రమం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన కిసాన్ వాణి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో ఉంది. ఇక్కడ మనతో పాటు వ్యవసాయ విస్తరణ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి రాబో వర్షాకాలంలో వరిలో పండించవలసిన వివిధ రకాల వరి వంగడాలు మరియు వరిలో వివిధ పద్ధతుల్లో పండించే విధానాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్కారం అండి. సంపత్ కుమార్ గారు, ప్రస్తుతం మన తెలంగాణలో రైతులు వివిధ రకాలుగా వరిని పండిస్తున్నారు. అవే కాకుండా రైతులు వరిని పండించే దాంట్లో కొత్తగా తెలుసుకోవాల్సిన పద్ధతులు ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే తెలియజేయండి. మన తెలంగాణలో ముఖ్యమైన పంట ఆహార పంట వరి. ఇది మనకి దాదాపుగా వానాకాలంలో
27.25 లక్షల ఎకరాలు, అలాగే యాసంగిలో 22.20 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. మనకి ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి అన్ని ప్రదేశాల్లో నీరు అందుబాటులోకి వచ్చింది. రైతులు కూడా వేరే ఆరుతడి పంటల నుంచి వెళ్ళి వరి వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే వరి పంటను మనకు సాధారణంగా తెలిసింది ఏంటంటే నారు పోయడము, అలాగే నారు పీకి మనుషుల ద్వారా నాటు వేయడం మాత్రమే మనకి ఇంతవరకు రైతులకు తెలిసింది. వరి పంటను చాలా రకాలుగా పండించే పద్ధతులు వచ్చాయి. అందులో దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే పద్ధతి, ఇప్పుడు యంత్రాలతో నాటు వేసే పద్ధతి కూడా వచ్చింది. ఇది మనకి కూలీల సమస్యను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంకా నీరు తక్కువగా ఉండే ప్రదేశాల్లో పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు చేయడము, అలాగే ఆరుతడి పద్ధతి, దీన్ని ఇంగ్లీష్లో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్ అని అంటాము, అలాగే శ్రీ పద్ధతి, ఇన్ని రకాలుగా వరి సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలోకి మనం వెళ్ళే ముందు వరి సాగు రకాలు వీటి గురించి కొంతవరకు మనం మాట్లాడుకుందాం. మరి సంపత్ కుమార్ గారు, మీరు అన్నట్టుగా వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి మనకు వరిలో పండించడానికి. మరి అదేవిధంగా రైతులు వరిని పండించడానికి ముందుగా ఎట్లాంటి నేలల గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి? మరి వరిని పండించాలంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందండి ఈ నేలల గురించి? అయితే మనకి వరి పండించడం చాలా జరుగుతున్న పద్ధతే. వరిని పండించడానికి ఎటువంటి నేలలు అవసరము, ఎటువంటి నేలల్లో వరి అనుకూలంగా పండుతుంది అన్నప్పుడు సమస్యాత్మక నేలలు అయినటువంటి చౌడు భూములు కానీ, లేదంటే ఆమ్లతత్వం ఎక్కువగా ఉన్న నేలలు కానీ, క్షారతత్వం ఎక్కువ ఉన్న నేలలు కానీ వరి పంటకి ఇవి అనుకూలం కాదు. అలాగే నీరు మనకి వరదలు ఎక్కువ వస్తే వానాకాలంలో నీటి ముంపుకి ఎక్కువ గురయ్యే నేలలు కూడా వరి పంటకి అనుకూలంగా ఉండవు. నీరు అధికంగా అవసరమయ్యే చౌక దుబ్బ నేలల్లో వరి పంట కాకుండా వేరే పంట వేసుకోవడం అనేది మంచిది. మరి అదేవిధంగా మీరు అన్నట్టుగా మరి రైతులు వరిని పండించడానికి సరైన సమయాల్లో నాటుకుంటే కానీ మంచి దిగుబడి సాధించలేరు. మరి ఆ విషయంలో రైతులు ఎలాంటి సమాచారం తెలుసుకోవాలంటారు? మనకి చాలా వరకు రైతులకి అవగాహన ఉన్నటువంటిదే వరి పంట కాలము. అయితే సాధారణంగా మనము చెప్పేది ఏంటంటే వానాకాలం పంట అయితే మనకి జూన్ నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు, యాసంగి పంట అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు పండించుకోవచ్చు. అలాగే దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతిలో స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అది ఆగస్టు 10 వరకే విత్తుకోవాలి. నాటే పద్ధతిలో అయితే మనకి ఆగస్టు చివరి వారం వరకు నాట్లు వేసుకోవచ్చు. కానీ కొన్ని జిల్లాలైనటువంటి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డిలో ఆగస్టు 20 వరకు నాటిన వరిలో మంచి దిగుబడులు వస్తున్నాయని వాళ్ళు రైతులు తెలిపిన అభిప్రాయం. తర్వాత నాటితే కొంచెం దిగుబడి తగ్గుతుంది. అలాగే చలి తక్కువగా ఉండే ఖమ్మం, నల్గొండ జిల్లాలో సెప్టెంబర్ 10 వరకు కూడా నాటుకోవచ్చు. మరి సంపత్ కుమార్ గారు, రైతు సోదరులు మరి ముఖ్యంగా ఈ వరి రకాల గురించి ఎట్లాంటి అవగాహన అవసరం అంటారు? అయితే మనకి నేను ఇందాక స్వల్పకాలిక రకాలు అని చెప్పాను. అయితే వరిలో మనకి దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి, మధ్యకాలిక రకాలు ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రకాలు అయితే దాని పంటకాలం దగ్గరగా 140 రోజుల నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. అదే మధ్యకాలిక రకాల్లో చూసుకున్నట్టయితే మనకి 130 నుంచి వెళ్ళి 135 రోజులు ఉంటుంది. ఎక్కువ మంది రైతులు సాగు చేసేవి మధ్యకాలిక రకాలే. అలాగే ఇంకా మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ, లేదంటే నారు ఆలస్యంగా పోసుకున్నప్పుడు కానీ, అట్లాంటి సమయాల్లో రైతులు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం మంచిది. స్వల్పకాలిక రకాలు మనకి దాదాపుగా 120 నుంచి 125 రోజుల మధ్యలో ఉంటుంది పంటకాలం అనేది. ఇంకా అతి స్వల్పకాలిక రకాలు కూడా ఉంటాయి. దానికి దాదాపుగా 100 నుంచి 110 రోజులు, అంటే కేవలం దగ్గర 3 నెలల 15 రోజుల్లో మనకి పంట అనేది చేతికి వస్తుంది. ఇవి కాకుండా మనకి కొంచెం సువాసన కలిగిన రకాలు కూడా ఉంటాయి. అది సుమతి, సుగంధ సాంబ, శోభిని ఇట్లాంటి రకాలు మనకి సువాసననిచ్చే రకాలు. యాసంగిలో అయితే అతి స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు. చలి ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పంటకాలం దాదాపుగా 15 నుంచి 30 రోజుల వరకు పెరుగుతుంది. మరి సంపత్ కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా వివిధ కాలాలు మరియు రకాల గురించి తెలియజేశారు కదండి. మరి రైతు సోదరులకు తెలిసిన రకాలు కాకుండా పరిశోధన స్థానాల నుంచి ఇటీవల ఏ రకాలు వరిలో విడుదలయ్యాయి, మరి వాటికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వివిధ పరిశోధనా స్థానాల నుంచి వెళ్ళి మనకి కొత్త వరి రకాలు అనేటివి విడుదల చేయడం జరిగింది. దానిలో మనము మొదటగా చూసుకున్నట్టయితే జగిత్యాల రైస్ 1 JGL 24423. అయితే మరి మన రాష్ట్రంలో దొడ్డు రకాలలో MTU 1010 ఎక్కువ విస్తీర్ణంలో ఉంది.
ఈ రకంలో కోత సమయంలో ముఖ్యంగా యాసంగిలో గింజలు రాలిపోయే లక్షణం ఉండడం వలన ఈ రకానికి ప్రత్యామ్నాయంగా విడుదల చేయబడ్డ రకమే జగిత్యాల రైస్ 1. ఈ రకం 2 కాలాలకు అనుకూలంగా ఉంటుంది, వానాకాలానికి అలాగే ఏసంగికి. ఇది మనకి 125 రోజుల్లో కోతకు వచ్చి మనం దిగుబడి చూసుకున్నట్టయితే దాదాపుగా 30 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుంది. అలానే ఈ రకం సుడిదోమ, చలి మరియు చౌడును కొంతవరకు తట్టుకుంటుంది. ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతిలో కూడా ఈ జగిత్యాల రైస్ 1 అనే రకము అనుకూలంగా ఉంటుంది. కానీ కొంచెం మెడవిరుపు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి చూసుకున్నట్టయితే వరంగల్ రైస్ 1 WGL 915 అనే రకం విడుదల చేయబడింది. ఇది పొడవు, దొడ్డుగింజ నాణ్యత కలిగి అటుకులు మరియు మనం పేలాలంటాం కదా, మర్మరాలు, ఇవి తయారు చేయడానికి అనుకూలంగా ఉండే రకం. ఈ రకం 135 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది వానాకాలం సాగుకి అనుకూలమైన రకం. అగ్గి తెగులును, సుడిదోమను మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇది మనం ఎకరానికి దిగుబడి చూసుకున్నట్టయితే 30 నుంచి 32 క్వింటాల వరకు వస్తుంది. ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయడానికి ఈ రకం అనుకూలంగా ఉంటుంది. అలాగే కూనారం పరిశోధనా స్థానం నుంచి వెళ్ళి కూనారం రైస్ KNM 733, ఇది వానాకాలం, యాసంగి 2 కాలాలకి అనుకూలమైన స్వల్పకాలిక రకం. 120 రోజుల్లో పంటకాలం ఉంటుంది. ఈ రకం గింజ సన్నగా ఉండి ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ రకం అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇవే కాకుండా తెలంగాణ వరి 2 WGL 697, ఇది జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో వానాకాలం సాగుకు విడుదలైన మధ్యకాలిక రకం. అంటే 135 రోజుల పంటకాలం ఉంటుంది. ఈ రకం సన్నగింజ నాణ్యతతో ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడినిస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులు మరియు పొట్టకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇది కాకుండా తెలంగాణ వరి 3 ఇంకొక రకం ఉంది. ఇది కూడా సన్నగింజ రకం, 125 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది ఉల్లికోడును, అగ్గి తెగులును కొంతవరకు తట్టుకొని ఎకరానికి 32 నుంచి 34 క్వింటాల దిగుబడినిస్తుంది. మరి సంపత్ కుమార్ గారు, మీరు అన్నట్టుగా రైతులు మీరు సూచించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వరి సాగును చేస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఎకరానికి సంబంధించి దొడ్డు రకం కానీ లేదా సన్న రకం కానీ మోతాదు ఏ విధంగా ఉండాలంటారు? అయితే మనకి విత్తన మోతాదు చూసుకున్నట్టయితే రైతులు ఒకవేళ దొడ్డు రకం ఎంపిక చేసుకొని దాన్ని సాగు చేయాలనుకున్నప్పుడు ఎకరానికి దొడ్డు రకాలైతే 25 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అయితే రైతులు సన్న రకాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి 20 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. ఇంకా మనకి వరి రకాలను చూసుకున్నట్టయితే మనకి సిద్ధి WGL 44, ఇది వానాకాలానికి అనువైన రకము, 145 రోజుల పంటకాలం ఉంటుంది. 24 నుంచి 30 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. అన్నం నాణ్యత కూడా బాగుంటుంది. అదే కాకుండా మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి BPT 5204 సాంబ మసూరి, ఇది కూడా వానాకాలానికి అనువైన పంట, 150 రోజుల పంట. ఇది 22 నుంచి 25 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది ఎకరానికి. ఇది సన్నబియ్యము, నాణ్యమైన అన్నం ఉంటుంది. ఇది చీడపీడలను తట్టుకోకుండా మనకి రైతులు కొంతవరకు మనం దీనికి ఎక్కువ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలానే ఇంద్ర MTU 1061 వానాకాలం, 160 రోజుల పంటకాలం, 25 నుంచి 28 క్వింటాల దిగుబడినిస్తుంది. వరంగల్ సాంబా, ఇది కూడా వానాకాలానికి అనువైన పంట, 135 రోజులు ఉంటుంది, 20 నుంచి 24 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది కూడా సన్న బియ్యం. అలానే వరంగల్ సన్నాలు, ఇవి కూడా 135 రోజుల పంట, 20 నుంచి 24 క్వింటాల దిగుబడినిస్తుంది, సన్న బియ్యం. ఇంకా మిగతా రకాలు చూసుకున్నట్టయితే 135 రోజుల పంటకాలం కలిగి ఉన్న రకాలు చూసుకున్నట్టయితే పొలాస ప్రభ, కృష్ణ, సోమనాథ్, ప్రాణహిత, మానేరు సోన, భద్రకాళి, సురేఖ, ఇవన్నీ మనకి దాదాపుగా 135 రోజుల పంటకాలంలో ఉంటుంది. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 22 నుంచి వెళ్ళి 30 క్వింటాల దిగుబడిని ఎకరానికి ఇస్తున్నాయి. ఇవి సన్నబియ్యం రకం. అలాగే నాణ్యమైన అన్నాన్ని కూడా ఈ రకాలు ఇస్తాయి. దీంట్లో సురేఖ చూసుకున్నట్టయితే గింజ పొడవుగా, దొడ్డుగా ఉండి మంచి అన్న నాణ్యత కలిగి ఉంటుంది. ఇంకా మనము 125, 120 రోజులు, 115 రోజుల
రకాలను చూసుకున్నట్టయితే తెలంగాణ సోనా బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము. ఇది 2 కాలాలకి అనుకూలంగా ఉంటుంది. 125 రోజుల పంట కాలం ఉంటుంది. 26 నుంచి 28 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది ఎకరానికి. ఇది అగ్గి తెగులు తట్టుకుంటుంది. అతి సన్న బియ్య రకం. జూలై మొదటి వారం తర్వాత నార్లు పోయుటకు అనుకూలమైన రకం. మే మరియు జూన్ మాసంలో విత్తుకున్నట్లయితే పంటకాలం పెరిగి ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది. తక్కువ నూక శాతంతో అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. సో కాండం తొలుచు పురుగు కొంతవరకు ఎక్కువగా ఆశిస్తుంది. అలానే మనకి 115 రోజుల పంటకాలం ఉన్న రకాలు చూసుకున్నట్టయితే అంజన, తెల్లహంస ఈ 2 రకాలు మనకి 115 రోజుల పంటకాలం ఉంటుంది. అంజన సన్నబియ్యం రకం, అన్నానికి బాగుంటుంది. ఉల్లికోడు చలిని తట్టుకుంటుంది. తెల్లహంస చూసినట్టయితే మనకి పెరిగే దశలో చలిని బాగా తట్టుకుంటుంది. గింజ పొడవుగా నాణ్యత కలిగి అన్నం బాగుంటుంది. అలానే మనము 100 నుంచి 105 రోజుల రకాలు చూసుకున్నట్టయితే మనకి వరాలు, రాజేంద్ర, ప్రద్యుమ్న ఈ వరి రకాలు మనకి 100 నుంచి 105 రోజుల పంటకాలం ఉంటుంది. ఇవి 20 నుంచి 24 క్వింటాళ్ళ దిగుబడిని ఎకరానికి అందిస్తాయి. మరి సంపత్ కుమార్ గారు, మీరు వివిధ రకాల వరి వంగడాల గురించి మరియు వాటి లక్షణాల గురించి, సాగు కాలం గురించి తెలియజేశారు కదండి. మరి రైతు సోదరులు ఆసక్తి ఉన్నవారు ఇట్లాంటి వివిధ వరి వంగడాలు వారు ఇంతకుముందు పండించలేదు అన్న రకాల్ని వాళ్ళు సేకరించడానికి వారు ఎవరిని సంప్రదించాలంటారు? సాధారణంగా రైతు సోదరులకి అందరికీ వచ్చే ప్రశ్నే, మరి ఇన్ని రకాల వరి ఉన్నప్పుడు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, మేము ఫలానా రకం సాగు చేసుకుంటున్నప్పుడు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వివిధ వరి పరిశోధనా స్థానాల్లో, వివిధ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో మనకి సాధారణంగా మే 24 తేదీన విత్తన మేళా నిర్వహిస్తారు. రైతులు తమ తమ దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానాలకి సంప్రదించినట్టయితే వారికి వివిధ రకాల వరి విత్తనాలే కాకుండా మిగతా రకాలు ఆపరాలు వేసుకున్న, పప్పు దినుసులు వేసుకున్న, ఇంకా వాళ్ళ ప్రాంతంలో పండే మేలైన విత్తనాలని వివిధ పరిశోధన స్థానాల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. రైతులు ఆ పరిశోధన స్థానాన్ని సంప్రదించినట్టయితే విత్తనాలని సులువుగా పొందవచ్చు. అలానే వరి సాగు చేసే రైతులకి ముఖ్య గమనిక ఏంటంటే, వరిలో తప్పనిసరిగా కాలిబాటలు తీయండి. కాలిబాటలు తీయడం వలన మనకి గాలి వెలుతురు బాగా ఆడి పంటకి వ్యాధులు రాకుండా, తెగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. రైతులు నేను చెప్పిన విషయాలని శ్రద్ధగా విని వరిలో మంచి దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాను. మరి సంపత్ కుమార్ గారు, మీరు వరి పంటలో మంచి దిగుబడిని సాధించడానికి రైతులకు చేసిన సూచనలు వారు గమనించి మంచి దిగుబడిని సాధిస్తారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు సలహాలు, సూచనలు చేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వానాకాలపు వరి సాగుకు అనువైన రకాలు మరియు వివిధ పద్ధతుల వరి సాగు గురించి వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విస్తరణ విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారితో పరిచయం విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.